I'm Deepthi and welcome back to my channel. So in this video we are going to learn few more rules in those 120 rules of grammar. So which is now rule 57, use of the prepositions in, inside and into. అంటే మనం ఇన్, ఇన్సైడ్, ఇంటూ ఏవైతే ప్రిపోజిషన్స్ ఉన్నాయో అవి ఇన్ ఎప్పుడు యూస్ చేయాలి, ఇన్సైడ్ని ఎప్పుడు యూస్ చేయాలి, ఇంటూని ఎప్పుడు యూస్ చేయాలి అని చెప్పేసి డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి the preposition inside implies movement. Whenever we move from outside to inside we use inside. ఇక్కడ ఏంటంటే ఇన్సైడ్ అనేది మూమెంట్ని మూమెంట్ని రిఫర్ చేస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్ అంటే బయట నుంచి లోపలికి వచ్చినప్పుడు మనం ఇన్సైడ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాము అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఎగ్జాంపుల్స్ చూస్తే ఐ కేమ్ ఇన్సైడ్ ద క్లాస్, హీ ట్రైడ్ టు గెట్ ఇన్సైడ్ హెర్ మైండ్. ఇక్కడ ఏమైంది, ఐ కేమ్ ఇన్సైడ్ ద క్లాస్ అంటే బయట నుంచి క్లాస్ లోపలికి వచ్చాం. హీ ట్రై టు గెట్ ఇన్సైడ్ హెర్ మైండ్ అంటే తన మైండ్లోకి వెళ్ళడానికి ట్రై చేశాడు అంటే లోపలికి. సో అది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ మనం ఇంటూ చూద్దాము. ఇంటూ ద ప్రిపోజిషన్ ఇంటూ ఇంప్లైస్ కమింగ్ టువర్డ్స్ సంథింగ్. అంటే దేని వైపు అయినా అంటే ఏదైనా ఏంటంటే దాని వైపు వెళ్ళడం, రావడం అనమాట, వెళ్ళడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక ప్లేస్లో ఉన్నాము, మన వైపుగా ఎవరైనా వస్తే అలా టువర్డ్స్ సంథింగ్ రావడాన్ని మనం ఇంటూ అలా మెన్షన్ చేసినప్పుడు కూడా ఇంటూని మెన్షన్ చేస్తాం అనమాట. వెనెవర్ వి మూవ్ టు a preposition in or inside something we use into. It is also used to show a change in state. అంటే ఇక్కడ ఏంటంటే ఏదైనా సరే ఎప్పుడైతే మనం ఏదైతే ఫస్ట్లో డిస్కస్ చేసామో అవుట్ సైడ్ టు ఇన్సైడ్ అంటే ఇది అలా ఏదైనా అక్కడ అంటే ఖచ్చితంగా అవుట్ సైడ్ టు ఇన్సైడ్ అని చెప్పేసి మెన్షన్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే అవుట్ సైడ్ టు ఇన్సైడ్ అని కాదు, కానీ దేనిదైనా సరే సంథింగ్ మనం లోపలికి వెళ్తుంటే అది మనం ఇంటూ అని చెప్పేసి మెన్షన్ చేస్తాం. కాకపోతే ఇంటూని మనం ఇంకొక విధంగా కూడా యూస్ చేయొచ్చు. ఆ ప్రిపోజిషన్ ఎప్పుడంటే కంప్లీట్గా దాని యొక్క స్టేట్ అనేది చేంజ్ అయిపోతే అప్పుడు కూడా మనం ప్రిపోజిషన్ ఇంటూని యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ చూస్తే కమ్ ఇన్ టు ద హౌస్, కమ్ ఇన్ టు ద హౌస్ లోపలికి. అక్కడ హీ త్రూ ద లెటర్ ఇన్ టు ద ఫైర్, అక్కడ కూడా ఫైర్ లోపలికి లెటర్ని త్రో చేశాడు అని చెప్పేసి చెప్తున్నాం. సో ఇంటూ. కెన్ యూ ట్రాన్స్లేట్ దిస్ ప్యాసేజ్ ఇంటూ జర్మన్, అక్కడ ఏంటంటే జర్మన్లోకి అంటే అంటే అక్కడ ఇక్కడ మనం స్టార్టింగ్లో చెప్పినట్టు ఏంటి అది ఇన్సైడ్ అవుట్ సైడ్ అని కాదు, కాకపోతే ఇక్కడ కూడా ఏంటంటే సంథింగ్ ఇంటూ అంటే లోపలికి. అది నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ద ఫ్రూట్ క్యాన్ బి మేడ్ ఇంటూ జామ్, ఇక్కడ ఏంటంటే స్టేట్ చేంజ్ అయింది, ఫ్రూట్ ఇప్పుడు జామ్ అయింది, చేంజ్ ఆఫ్ స్టేట్. హీ జంప్డ్ ఇంటూ ద వెల్, హీ జంప్డ్ ఇంటూ ద వెల్ అంటే అక్కడ జంప్ చేశాడు, అక్కడ ఇది స్టేట్ కాదు. షీ వావ్ హెర్ ఐడియాస్ ఇంటూ ఎ స్టోరీ, ఇక్కడ కూడా ఇదేంటి చేంజ్ ఆఫ్ స్టేట్ అనమాట. షీ ఐడియాస్ స్టోరీ కింద వచ్చినాయి, సో అక్కడ ఏంటంటే చేంజ్ ఆఫ్ స్టేట్. సో ఇక్కడ ఎందుకు నేను ఇది అన్నానంటే ఇప్పుడు మనం ఇదే ఇంటూని ఐ కేమ్ ఇన్సైడ్ ద క్లాస్ అన్నాం కదా, ఐ కేమ్ ఇన్ టు ద క్లాస్ అని కూడా చెప్పచ్చు. హీ ట్రైడ్ టు గెట్ ఇన్సైడ్ హెర్ మైండ్, హీ ట్రైడ్ టు గెట్ ఇన్ టు హర్ మైండ్ అని కూడా చెప్పచ్చు. అక్కడ అదే మనం ఇక్కడ ఏదైతే ప్రిపోజిషన్ ఇంటూ ఉందో ఇక్కడ ఇన్సైడ్ ప్లేస్లో కూడా ఆ ఇంటూని మనం యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ కూడా హీ ట్రై టు గెట్ సంథింగ్ ఇన్సైడ్, అక్కడ ఐ కేమ్ ఇన్సైడ్ అంటే అక్కడ నేను కూడా లోపలికి వచ్చాను. సో కాకపోతే ఈ ఇన్సైడ్ అనేది మనం ఖచ్చితంగా బయట నుంచి లోపలికి అయితేనే మనం యూజ్ చేస్తాం. మరి ఇప్పుడు మనం అక్కడ ఇంటూని యూజ్ చేస్తాం, ఇంటూని యూజ్ చేసినప్పుడు అది షీ ఆస్క్డ్ హర్ టు ట్రాన్స్లేట్ దిస్ ప్యాసేజ్ ఫ్రమ్ జర్మన్ టు అని చెప్పేసి అడిగారు కదా, కెన్ యూ ట్రాన్స్లేట్ దిస్ ప్యాసేజ్ ఇన్ టు జర్మన్, అక్కడ బయట నుంచి లోపలికి వెళ్ళట్లేదు, కాకపోతే జర్మన్లోకి ట్రాన్స్లేట్ చేస్తున్నారు. సో అలా ఇక్కడ అయితే మనం ఇన్సైడ్ అనేది యూస్ చేయం. ఓకే, సో ఇక్కడ నోట్ ఇన్సైడ్ అవుట్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ in and inside. It means if something is inside out and it has a usual inside part on the outside and the usual outside part on the inside. There is a one more. ఇక్కడ ఏంటంటే ఇన్సైడ్ అవుట్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఇన్సైడ్. ఇన్కి ఇన్సైడ్కి ఇన్సైడ్ అవుట్కి కంప్లీట్గా డిఫరెంట్. ఎందుకంటే ఈ ఇన్సైడ్ అవుట్ మీనింగ్ ఏంటంటే
అది ఏంటంటే కంప్లీట్గా దానిది సంథింగ్ ఇన్సైడ్ పార్ట్ బయటికి. ఇప్పుడు ఏంటంటే మనం లోపలిది బయటికి, బయటికి లోపలిది ఉంటే కనుక దాన్ని ఇన్సైడ్ అవుట్ అని అంటారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే దీనికి ఇంకొక మీనింగ్ కూడా ఉంది. అదేంటంటే దెర్ ఇస్ వన్ మోర్ మీనింగ్ ఆఫ్ ఇన్సైడ్ అవుట్ విచ్ ఈస్ కంప్లీట్లీ. ఇన్సైడ్ అవుట్ని మనం ఏంటంటే కంప్లీట్లీ అని కూడా మీనింగ్తో మనం యూస్ చేస్తామని చెప్తున్నాం. ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఐ నో మై హస్బెండ్ ఇన్సైడ్ అవుట్ అంటే ఇక్కడ ఐ నో మై హస్బెండ్ కంప్లీట్లీ అని చెప్పడానికి ఐ నో మై హస్బెండ్ ఇన్సైడ్ అవుట్, అది ఇక్కడ మీనింగ్. తర్వాత షీ హ్యాడ్ హెర్ స్వెటర్ ఆర్ షీ హ్యాడ్ హెర్ స్వెటర్ ఆన్ ఇన్సైడ్ అవుట్ అంటే స్వెటర్ లోపలిది బయటికి, బయటది లోపలికి వేసుకుంది అని చెప్పేసి అక్కడ అది ఇన్సైడ్ అవుట్ అంటే అది బయటది లోపలికి, లోపలిది బయటికి ఇలా వచ్చేస్తే అది ఇన్సైడ్ అవుట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ద ప్రిపోజిషన్ ఇన్ ఇంప్లాయిస్ స్టాటిక్. whenever something referred is already inside we use in. అక్కడ ఏంటంటే ఇన్ అనేది మన స్టాటిక్ అంటే ఏంటి, మూమెంట్ లేని దానికి మనం స్టాటిక్ అంటాం కదా. సో అక్కడ ఏంటంటే అది ఆల్రెడీ ఇన్సైడ్ ఉంది, ఇన్సైడ్ ఉన్నప్పుడు అది స్టేబుల్గా ఉన్నప్పుడు మనం ఇన్ అనే ప్రిపోజిషన్ యూస్ చేస్తామని చెప్పేసి చెప్తున్నాను అనమాట. యామ్ ఇన్ ద క్లాస్, అక్కడ నేను ఆల్రెడీ క్లాస్లో ఉన్నాను అంటే ఇన్సైడ్ ద క్లాస్ ఉన్నాను, అండ్ నేనే అంటే స్టేబుల్గా అక్కడ ఇన్సైడ్ క్లాస్ ఉన్నాను. అది ద క్లోరిన్ ఇన్ ద పూల్ మేక్స్ మై ఐస్ సోర్. ఇక్కడ ఏంటంటే క్లోరిన్ ఆల్రెడీ పూల్లో ఉంది, సో అక్కడ అది క్లోరిన్ అనేది అది పూల్లో ఉంది, అక్కడ స్టేబుల్గా ఉంది. సో అది అలా ఏంటి ఏమని చెప్పాలంటే అక్కడ క్లోరిన్ ఏంటంటే ఆల్రెడీ పూల్లో ఉంది అది, అండ్ దాని ఒక స్టాటిక్ పొజిషన్ అంటే మూమెంట్, అంటే పూల్ అంటే మూమెంట్ ఉండదా అలా అని కాదు. నేను చెప్పేది ఏంటంటే అది స్టేబుల్గా ఉంది అక్కడ అప్పుడు ఆల్రెడీ ఉంది, అది ఆల్రెడీ ఇన్సైడ్ ఉందన్నమాట. నేనేం చెప్తున్నాను నాకే అర్థం కావట్లేదు, ఒక్కొక్కసారి నేనే కన్ఫ్యూజ్ అయిపోతాను చెప్తాను కానీ. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇది ఆల్రెడీ చూసాం, ఇంటూ ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ చూసాం కదా. సో కమ్ ఇన్ టు ద హౌస్, నో చూడలేదు. ఓకే, లేదు డిస్కస్ చేసాం. కమ్ ఇన్ టు ద హౌస్, హీ త్రూ ది లెటర్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇంకొకటి నోట్, ఎంటర్ మీన్స్ యు ఆర్ గోయింగ్ ఇన్సైడ్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో యూ కెనాట్ యూస్ ప్రిపోజిషన్ విత్ ఎంటర్. ఇక్కడ ఏంటంటే ఎంటర్ అంటేనే అర్థం నువ్వు బయట నుంచి లోపలికి వస్తున్నావని, ఎంటర్ మీనింగే అది అనమాట. అలా ఎలా అంటే మనం సూపర్ ఫ్లోస్ అని చెప్పేసి డిస్కస్ చేసాం కదా. రీబార్న్ అంటేనే మరలా పుట్టడం. సపోజ్ అది మళ్ళీ రీబార్న్ అగైన్ అంటే అక్కడ అగైన్ అది మరలా అగైన్ అనేది దాన్ని మరలా రిఫర్ చేయడం, అది సూపర్ ఫ్లోస్ అంటే మోర్ దాన్ రిక్వైర్డ్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం కదా. ఇక్కడ కూడా ఇది అలాగే వస్తుంది. అక్కడ ఎంటర్ అంటేనే మీనింగు బయట నుంచి లోపలికి రావడం. సో అలాంటప్పుడు మనం మళ్ళీ ఎంటర్ ఇంటూ అంటే అది బయట నుంచి లోపలికి, మళ్ళీ లోపలికి, ఇలా అది ఎక్స్ట్రా సూపర్ ఫ్లోస్ అవుతుంది అనమాట. అందుకని మనం ఎంటర్ పక్కన ఇన్సైడ్ ఇంటూ ఇలా ఈ ప్రిపోజిషన్ని మనం యూస్ చేయము, డైరెక్ట్గా ఎంటర్ అనే యూస్ చేస్తాం. హీ ఎంటర్డ్ ద క్లాస్ అంతే, హీ ఎంటర్డ్ ఇంటూ ద క్లాస్ అని చెప్పేసి చెప్పాం. అండ్ కాకపోతే బట్ దేర్ ఈజ్ అ ఫ్రేజ్ ఎంటర్ ఇంటూ విచ్ మీన్స్ సైనింగ్ అన్ అగ్రిమెంట్. ఎంటర్ ఇంటూ అనేది ఒక ఫ్రేజ్ ఉంది, అదేంటంటే ఒక అగ్రిమెంట్ని సైన్ చేయడం, ఒక అగ్రిమెంట్లోకి ఎంటర్ అవడాన్ని అలా రిఫర్ చేసినప్పుడు అక్కడ ఎంటర్ ఇంటూ అనేది యూజ్ చేస్తాం. సో హీ ఎంటర్డ్ ఇంటూ అన్ అగ్రిమెంట్, ఒక కాంట్రాక్ట్లోకి అదే అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతే, సో అలాంటి ఆ మీనింగ్తో అయితే మనం ఎంటర్ ఇంటూ అనేది యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ రూల్ 58, యూజ్ ఆఫ్ ది ప్రిపోజిషన్స్ విత్ అండ్ బై. సో బైని ఎప్పుడు యూజ్ చేస్తాం, అండ్ విత్ ఈ ప్రిపోజిషన్ ఎప్పుడు యూజ్ చేస్తాం. వి యూజ్ విత్ వెన్ వీ రిఫర్ నాన్ లివింగ్ థింగ్స్ని రిఫర్ చేసినప్పుడు మనం విత్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ చూస్తే వీ రైట్ విత్ ఎ పెన్, వీ రైట్ బై ఏ పెన్ అని చెప్పాం, వీ రైట్ విత్ ఏ పెన్. షీ వైప్డ్ హెర్ లిప్స్టిక్ ఆఫ్ విత్ ఎ tissue being a non-living thing, pen being a non-living thing. He hit the dog with a stick. అయితే we use by when we refer living things. విత్ వచ్చేసి నాన్ లివింగ్కి రిఫర్ చేస్తే బైని లివింగ్ థింగ్స్కి రిఫర్ చేస్తాం. ద మోటార్ సైకిల్ వాజ్ డ్రివెన్ బై ఎ టైనీ బాల్డ్ మ్యాన్. ద బుక్ వాజ్ ట్రాన్స్లేటెడ్ బై ఎ వెల్ నోన్ ఆథర్. ఎనీ పెయింటింగ్ బై వాన్ గోగ్ ఈజ్ వర్త్ ఎ ఫార్చ్యూన్. ఓకే, note,
whenever we talk about watch we use by. అక్కడ ఏంటంటే మనం ఏంటి నాన్ లివింగ్ థింగ్స్ అయితే విత్ అని చెప్పాము, లివింగ్ థింగ్స్ అంటే బై అని చెప్పామని చెప్పేసి. సో కానీ వాచ్ అనేది నాన్ లివింగే, టైం అనేది నాన్ లివింగే. కాకపోతే మనం వాచ్ని టైంని ఇలా రిఫర్ చేసినప్పుడు మాత్రం బైని యూజ్ చేస్తాం. ఓకే, వాట్ ఈస్ ద టైమ్ బై యోర్ వాచ్, ఇన్ యోర్ వాచ్ అనేది ఇన్కరెక్ట్. సో వాట్ ఈస్ ద టైమ్ బై యోర్ వాచ్. ఎగ్జాంపుల్స్ చూస్తే ఇంకా షీ హ్యాడ్ ప్రామిస్డ్ టు బీ బ్యాక్ బై 5 o'clock. ఇక్కడ టైంని మెన్షన్ చేస్తున్నాం. షీ హ్యాడ్ ప్రామిస్డ్ టు బీ బ్యాక్ బై 5 o'clock. ఐ హ్యావ్ గాట్ టు బీ హోమ్ బై 7. ఓకే. Rule 59. We do not use the preposition from with the word start. స్టార్ట్ అనేని మనం యూజ్ చేసినప్పుడు స్టార్ట్తో పాటు మనం ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చెయ్యము అని చెప్పేసి చెప్తున్నాను. ఎందుకు అంటే స్టార్ట్ అనేది బిగినింగ్ ఆఫ్ సంథింగ్ని రిఫర్ చేస్తుంది, కానీ ఫ్రమ్ అనేది కంటిన్యూస్ని రిఫర్ చేస్తుంది. సో ఒకటి స్టార్ట్ అయిందంటే అది మరలా స్టార్ట్ అవ్వడం అనేది ఉండదు కదా, అది ఒక్కసారి స్టార్ట్ అవుతుంది. సో ఎగ్జాంపుల్స్ చూస్తే మై ఎగ్జామ్ స్టార్ట్ ఫ్రమ్ మండే కాదు, మై ఎగ్జామ్ స్టార్ట్స్ ఆన్ మండే. ఇక్కడ మనం ఇంకా మనం డే అనేది వచ్చినప్పుడు డేకి మనం ఎప్పుడు ఆనే యూజ్ చేస్తాం. ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్ ద ప్రిపోజిషన్ ఫ్రమ్ గివ్స్ ద మీనింగ్ దట్ మై ఎగ్జామ్ విల్ స్టార్ట్ ఆన్ మండే, ఇట్ విల్ అగైన్ స్టార్ట్ ఆన్ ట్యూస్డే. అంటే ఏంటంటే ఇప్పుడు ఒకసారి స్టార్ట్ అయింది మళ్ళీ స్టార్ట్ అయింది, ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది, ఎండ్ అవుతుంది కదా. అదే మనం ఇక్కడ స్టార్ట్ ఫ్రమ్ మండే అలా చెప్పినప్పుడు అది ఏమవుతుందంటే మండే స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ట్యూస్డే స్టార్ట్ అవుతుంది, వెన్స్డే స్టార్ట్ అవుతుంది, ఇలా ఉంటుంది. సో అక్కడ అదేంటంటే మీనింగ్ అనేది రాంగ్ కాబట్టి అందుకని మనం స్టార్ట్తో పాటు మనం ఫ్రమ్ యూస్ చెయ్యము. Okay, and on Tuesday, and it will continue doing so. Thus an event started once cannot start again and again. ఒకసారి స్టార్ట్ అయింది మళ్ళీ స్టార్ట్ అవ్వదు. సో టు అవాయిడ్ దిస్ ఎర్రర్ we use the correct preposition on, which implies that event has started on Monday only. సో ఇక్కడ ఏంటంటే మనం ఈ ఎర్రర్ని అవాయిడ్ చేయడానికి మనం ఆన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ చూస్తే హీ విల్ స్టార్ట్ హిజ్ ప్రిపరేషన్ ఫ్రమ్ మండే. స్టార్ట్ అనే వర్డ్ వచ్చినప్పుడు మనం ఫ్రమ్ అని యూజ్ చేయకూడదు. హీ విల్ స్టార్ట్ హిజ్ ప్రిపరేషన్ ఆన్ మండే. సో అక్కడ స్టార్ట్ వచ్చింది కాబట్టి మనం ఫ్రమ్ యూజ్ చేయకూడదు, ఆన్ యూజ్ చేస్తాం. ఇంకా మండే డేస్ అప్పుడు కూడా మనం ఇలా గుర్తుపెట్టుకున్న డేస్ వచ్చిందంటే మనం ఆనే యూజ్ చేస్తాం. However, we can rewrite this sentence using from this way. He will prepare for the exams from Monday. ఎందుకంటే ఇక్కడ మనం స్టార్ట్ అనేది యూజ్ చేయలేదు. సో ఇక్కడ జస్ట్ ఫ్రమ్ స్టార్ట్ యూజ్ చేయలేదు కాబట్టి ఫ్రమ్ అనేది కరెక్టే. నోట్ ఫ్రమ్ ఇంప్లైస్ కంటిన్యూషన్. ఎందుకంటే ఫ్రమ్ అనేది కంటిన్యూస్ని రిఫర్ చేస్తుంది కాబట్టి మనం ఇలా ఇక్కడ ఏదైతే హీ విల్ ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్స్ ఫ్రమ్ మండే అది కరెక్ట్. కాకపోతే స్టార్ట్ అంటే అది ఖచ్చితంగా స్టార్ట్ అయింది. సో స్టార్ట్ కమ్ ఫ్రమ్ కంటిన్యూషన్ ఇలా రెండు కంబైన్డ్గా ఉండదు కదా, అది మీనింగ్ అనేది కరెక్ట్ కాదు కాబట్టి రెండు యూజ్ చేయం. నెక్స్ట్ వచ్చేసి రూల్ 60. ఇన్ జనరల్ కేస్ ఆఫ్ ఇన్ఫినిటివ్ we always use the form 2 plus v1, but in certain special cases we use the form 2 plus v1 plus ing. There are certain words which always follow 2 plus v1 plus ing. ఇక్కడ ఏంటంటే మనం జనరల్ కేసెస్లో ఇన్ఫైనైట్కి జస్ట్ 2 వచ్చినప్పుడు వర్బ్ ఫస్ట్ ఫామ్నే యూజ్ చేస్తాం. అలా కాకుండా మనకి కొన్ని స్పెషల్ కేసెస్ ఉన్నాయి. అప్పుడు వర్బ్ ఫస్ట్ ఫామ్కి వర్బ్ ప్లస్ ఐఎన్జీ అంటే మనం జరండ్ అంటాం కదా. సో ఆ జరండ్ని ఏదైతే కొన్ని వర్డ్స్ ఉన్నాయో సో ఆ వర్డ్స్కి మాత్రం ఖచ్చితంగా మనం అదే యూజ్ చేయాలి, 2 ప్లస్ జరండ్ రావాలి. సో అవేంటంటే బీ ప్లస్ యూజ్డ్ వచ్చినప్పుడు 2 ప్లస్ జరండ్ రావాలి. అకమస్టెడ్, అడిక్టెడ్, విత్ ఏ వ్యూ, లుక్ ఫార్వర్డ్, గివెన్, ప్రాన్, డివోటెడ్, ఇన్ అడిషన్, కన్ఫెస్, డిస్పోజ్డ్, కమ్, ఇలా ఏవైతే ఈ వర్డ్స్ ఉన్నాయో వీటితో పాటు ఎప్పుడు కూడా 2 ప్లస్ జరండ్ v1 ప్లస్ ఐఎన్జీ రావాలి అని చెప్పేసి చెప్తుందనమాట ఈ రూల్. ఎగ్జాంపుల్స్ చూస్తే షీ వాజ్ గివెన్ టు స్టేయింగ్ ఇన్ బెడ్. ఇక్కడ షీ వాజ్ గివెన్ వచ్చింది కాబట్టి టు స్టేయింగ్ ఇన్ బెడ్ టిల్ లంచ్ టైమ్. These measures have been taken with a view
టు ఇంక్రీజింగ్, ఇక్కడ విత్ ఎ వ్యూ వచ్చింది, వ్యూ టు ఇంక్రీజింగ్ ద కంపెనీస్ ప్రాఫిట్స్. ఐ లుక్ ఫార్వర్డ్ టు V1 plus ing, hearing from you. He is rather prone to వచ్చింది కాబట్టి making tactless remarks. She has devoted herself to getting justice for her son. ఇక్కడ ఏమొచ్చింది, herself ఇలా వచ్చింది కాబట్టి డివోటెడ్ herself కాదు, డివోటెడ్ వచ్చింది కాబట్టి ప్లస్ 2 plus V1 plus ing. ఐఎమ్ నాట్ accustomed to being treated like this. So okay, note, when we use the form V1 plus ing as a noun, it is called a gerund. Okay. Rule 61, the choice between two indefinite articles two indefinite articles a and an is determined by sound. Words beginning with consonant sounds are preceded by a, and words beginning with vowel sounds are preceded by an. అయితే చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. AEIOU అంటే ఏ అంటే ఏ కింద, ఈ అంటే ఈ సౌండ్ అనుకో. కాకపోతే సౌండ్స్ వేరు, ఇది వేరు. సౌండ్స్ అంటే ఇప్పుడు మనం ఇంకా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే తెలుగు అక్షరాలతో మనం గుర్తుపెట్టుకుంటే బాగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ AEIOU, కాకపోతే వీటి సౌండ్స్ యూ వచ్చేసి మనం ఆ సౌండ్ వస్తుంది, యూ ఆ వస్తుంది. ఏ ఎలుకలో ఏ వస్తుంది, ఈ ఇల్లులో ఈ, ఐ అంటే ఐస్ క్రీమ్, ఐరావతం ఐ వస్తుంది. ఓ అంటే ఓ, ఒంటే, వాడ, అలా ఏంటంటే ఇక్కడ మనం యూ అనేది యూ సౌండ్తో మనం చెప్పం. యూ అంటే యూ ఓవెల్లో AUIOU, యూ అనేది ఓవెల్ సౌండ్ అంటే ఆ వస్తుంది, ఈ సౌండ్ వస్తే అది ఓవెల్ సౌండ్. ఓకే, మిగతా అవన్నీ కూడా కాన్సనెంట్స్. మనకి 5 ఓవెల్స్ ఉన్నాయి AEIOU. సో ఎగ్జాంపుల్స్ చూస్తే NCC, ఎన్ అనేది మనం ఎలా రాస్తాం, ఒక్క నిమిషం. ఎన్ అనేది మనం తెలుగులో ఇలా కదా, ఎన్. ఇక్కడ ఏమొచ్చింది, ఏ సౌండ్ వచ్చింది. సో ఇక్కడ నేను మీకు రాసి చూపిస్తా. ఇక్కడ ఏంటంటే AEIOU కదా, ఇక్కడ ఏ అనేది ఏ సౌండ్ వస్తుంది, ఇది ఐ, ఓ ఇది ఆ సౌండ్ వస్తుంది. ఓకే, ఇలా వస్తే అది వొవెల్ సౌండ్స్. కాబట్టి ఇక్కడ మనకి NCC క్యాడెట్, NCC అన్నప్పుడు ఏ వచ్చింది. తర్వాత యూనిసెఫ్ అంటే మనం ఇక్కడ యూ వస్తుంది, మనం తెలుగు అబ్జర్వ్ చేస్తే యూనిసెఫ్ కదా. తర్వాత అంబ్రెల్లా అన్నప్పుడు అంబ్రెల్లా, దాన్ని ఇలా వస్తుంది ఓకే, ఆ వచ్చింది కాబట్టి ఎంటెక్ అన్నప్పుడు ఏమొస్తుంది, ఎంటెక్, ఎం ఇలా కదా రాస్తాం. సో ఎంటెక్, అందుకని అలా సౌండ్ వేరు, వొవెల్ వేరు. ఓకే, ఎంటెక్ గ్రాడ్యుయేట్, ఏ యుటెన్సిల్, ఏ యూనివర్సిటీ, ఏ యూనికార్న్, ఏ ఇయర్, ఏ యూరోపియన్. ఎందుకంటే ఇవన్నీ సౌండ్స్ ఓవెల్ కాన్సనెంట్ సౌండ్స్ వస్తున్నాయి. ఏ యూరోపియన్ యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ, యూనిఫామ్, 1 రూపీ నోట్, ఏ యూనియన్, ఏ వన్ ఐడ్ గర్ల్, ఏ యునానిమస్ డెసిషన్. ఓకే, సో ఇక్కడతో మనం 4 రూల్స్ డిస్కస్ చేసాము. మిగిలిన నెక్స్ట్ వీడియో నేను మండే అప్లోడ్ చేస్తాను. ఓకే, వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే.